హాయ్ అండి, వెల్కమ్ టు డే 35 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం ఎమర్జెన్సీ ఫండ్లో ఒక మస్ట్ నో హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం అండి, విచ్ ఈస్ ఒక 3 months ఎక్స్పెన్స్ బఫర్ అండి. ఇదేంటంటే మన జాబ్ లాస్ కానీ మెడికల్ బిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా మనకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేవన్నమాట. జాబ్ లాస్ కానీ మెడికల్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా మనం ప్లాన్ చేసుకుంటాం, సడన్గా వస్తాయి. సో ఒక 3 months మన స్పెండింగ్స్ అనేవి సేవ్ చేసి పెట్టుకుంటే అది మనకి లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75,000 శాలరీ ఉన్న పర్సన్ అని అనుకుందాం, బట్ వాళ్ళ స్పెండింగ్స్ అనేవి పర్ మంత్ 40,000 అనుకోండి. సో మనం ఒక 1.2 lakhs అనేది 3 months స్పెండింగ్స్కి కావాల్సి ఉంటుంది. నేను ఈ ఫండ్ అనేది బిల్డ్ చేయడం వల్ల టెన్షన్స్ అనేవి తగ్గుతాయని చెప్తున్నాను. మనం ఏంటంటే మంత్లీ మినిమం ఒక 5,000 రూపీస్ లిక్విడ్ ఫండ్ లాగా ఒక లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మినిమం 7% రిటర్న్స్ వస్తాయి. అండ్ ఈజీగా మనం విత్డ్రా ఈరోజు పెడితే రేపు సాయంత్రం కల్లా మ్యాక్స్ టు మ్యాక్స్ అది కూడా మోస్ట్లీ ఇమీడియట్గానే వచ్చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కొంచెం డిలే అయినా కూడా 1 day లోపు మన పాకెట్లోకి వచ్చేస్తాయి అమౌంట్. 7% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా 2 yearsలో 1.2 lakhs అనేది మనం అక్యుములేట్ చేస్తాం. ఓకే, సెపరేట్ అకౌంట్లో స్టోర్ చేయండి. ఈ అమౌంట్ ఇప్పుడు కూడా మన సేవింగ్స్ అకౌంట్లో మాత్రం డెఫినెట్లీ పెట్టకండి, ఎందుకంటే అది ఈజీగా స్పెండ్ అయిపోతుంది. ఇది సేవింగ్స్లో మిక్స్ చేయకుండా విత్డ్రా ఈజీగా అయ్యేటట్టుగా సెట్ చేసుకోండి. నో ఫండ్స్ అంటే డెఫినెట్లీ మనం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లోన్స్ తీసుకోవడం కానీ లేకపోతే హై అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోవడం కానీ చేస్తాం. హై అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ లాజిక్ లేని ఏదో ఒక మిస్కాల్కులేషన్ చేసి ఒక ఏదైనా రాంగ్ స్టెప్ వేసే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఓకే, ఒక 3 months ఈ 3 months హ్యాక్ అనేది డెఫినెట్లీగా మనల్ని సెక్యూర్ చేస్తుంది. ఓకే, డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. మనీ స్మార్ట్ అవుదాం, ఫ్యామిలీని మనల్ని సెక్యూర్ చేద్దాం. బాయ్.